నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ఆరపల్లిలో అనిల్ అన్న వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ లొకేషన్ చూసుకున్నట్టయితే మన వరంగల్ నుంచి వరంగల్ ములుగు రోడ్ నుంచి మన ములుగుకి వెళ్ళే రూట్ లో ఆరపల్లి ఉంటుంది కదా, ఆ ఆరపల్లి దగ్గర అయితే మాత్రం వినాయకుల షెడ్ అయితే దగ్గర ఉంది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, వీడియో రూపంలో అయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న విగ్రహాలు హోల్సేల్ కూడా ఇస్తారు అన్న వాళ్ళు, ఓకేనా. అండ్ అలానే నా వీడియో స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, చూడండి ప్రతి ఒక్క విగ్రహాలు, ఓకేనా. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు లొకేషన్ అనేది నేను చూపిస్తా. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇది వచ్చేసి మన ఆరపల్లిలో అనిల్ అన్న వల్ల విగ్రహాల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన ఆరపల్లి సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ నుంచి ఇక్కడ దేవి హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఇక్కడ దేవి హాస్పిటల్ చూసింది కదా, దీని క్వైట్ ఆపోజిట్ అన్న వాళ్ళ విగ్రహాల షెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న విగ్రహాలు వచ్చేసి హోల్సేల్లో ఇవ్వడం జరుగుతుంది, అండ్ పెద్ద విగ్రహాలు కూడా హోల్సేల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 10 నుంచి 12 విగ్రహాలు మోడల్ వరకు అయితే ఉండడం జరిగింది. అది 10 నుంచి 12 మోడల్ విగ్రహాల వరకు ఏమేమి మోడల్స్ ఉన్నాయి, అండ్ అలానే ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా మాత్రం వీడియో రూపంలో చూపిస్తా. ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 6 to 7 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది గణేశుడు. ఇక్కడ ఏంటంటే వాహనం చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ వాహనము, ఈ వాహనం వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే శ్వేష్నాగ్ ఉంది కదా, అండ్ అలానే గణేశుని బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే శంఖాలు చూడండి, ఎంత భారీగా బొజ్జ గణపతి అయితే ఉండడం జరిగింది చూడండి. ఆభరణాలు కూడా చాలా నీట్ గా చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇంకా ఓన్లీ ఫినిషింగ్ వర్క్ అవుతూనే ఇంత బ్రహ్మాండంగా అయితే విగ్రహం అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మూషికుడు, గణేశునికి మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ మోడల్ విగ్రహాలు, అండ్ అలానే మీకు చిన్న విగ్రహాలు కూడా హోల్సేల్లో ఉన్నాయి. ఆ చిన్న విగ్రహాలు కూడా మీకు అయితే చూపిస్తా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet అయితే ఉండడం జరిగింది చూడండి. ఓన్లీ ఏంటంటే ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు, చూసుకోవచ్చు. ఓన్లీ జాయింటింగ్ వర్క్ ఒకటే కంప్లీట్ కావడం జరిగింది. విగ్రహం చూసుకున్నట్టయితే నంది వాహనం పైన అయితే మాత్రం గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది సిట్టింగ్ పొజిషన్ లో, చూసింది కదా. ఇక మీకు ఫినిషింగ్ వర్క్ కలరింగ్ వర్క్ అయినాక మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరుగుతుంది విగ్రహం. ఐస్లలో మాత్రం ఇంకా పెయింటింగ్ కాకముందుకే చాలా బాగున్నాయి చూసిందా ఐస్. మూషికం చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఏ విధంగా అయితే మాత్రం గణేశుడు అయితే బొజ్జ గణపయ్య ఎంత భారీగా ఉన్నదో అంతే భారీగా మాత్రం ఆభరణాలు కూడా ఉన్నాయి, చూసింది కదా. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో పారస్. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు. అండ్ చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఈ హైట్ వచ్చేసి ఫస్ట్ ఒక 6 to 7 feet. ఇది వచ్చేసి పంచముఖ గణపతి, చూసింది కదా. పంచముఖ గణపతి సింహాసనం పైన అయితే మాత్రం గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నా సింహాసనానికి ఫ్రంట్ సైడ్ నా ఎలిఫెంట్స్. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ కలరింగ్ వర్క్ అయినాక మాత్రం చెప్తాను బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నది ఏందని. అండ్ మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్ నా ఉండడం జరుగుతుంది. పంచ కూడా న్యాచురల్ గా పంచ లెక్క అయితే ఉన్నది. ఈ లైన్ లో చూసుకుంటే సేమ్ మోడల్ విగ్రహాలు. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet. చూసింది కదా చక్రం కూడా ఎంత బాగుందో, చాలా బాగున్నది. ఇంకోటి మన గణేశునికి తొండం పైన కూడా డిజైనింగ్ వర్క్, బొజ్జ పైన ఆభరణాలు, పంచ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగున్నది చూడండి. ఇంకా కలరింగ్ వర్క్ కాకముందుకే ఈ తామర పువ్వు పైన అయితే మాత్రం గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది చూడండి. ఈ తామర పువ్వు పైన గణేశుడు అయితే కూర్చొని ఉన్నాయి కదా, లక్ష్మీ గణపతి అయితే అనడం జరుగుతుంది చూడండి, చూసింది కదా. చాలా బాగుంటుంది, చూసి నాకు చాలా ఫేవరెట్ గణేష్ ఇది. ఎందుకంటే లక్ష్మీ గణేష్ అనేది అంటారు కదా, నాకు చాలా మస్తు అనిపిస్తుంది గణేశుడు. ఇంకోటి ఏంటంటే మూషికుడు వచ్చేసి గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏంటిది అని మాత్రం చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే అయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 5 feet అయితే ఉండడం జరిగింది చూడండి.
5 ఫీట్స్. చూసింది కదా, ఆభరణాలు మాత్రం ఇంత బ్రహ్మాండంగా నిండుగా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి. అండ్ వాహనం చూసుకుంటే మూషిక వాహనం. చూసింది కదా, మూషిక వాహనం పైన గణేశుడు కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఈ లైన్ లో చూసుకోవచ్చు, సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet. చూసింది కదా, పగడి పెట్టుకొని అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు. అండ్ వాహనం చూసుకున్నట్టయితే ఇది రథం. ఇది చూడండి, రథము. రథానికి మూషికుడు గుంజుతుంది చూడండి. ఒక చేతిలో లడ్డు కూడా పెట్టుకున్నాడు చూడండి మూషికుడు. చూసింది కదా, సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. హైట్ కూడా చెప్పాను మీకు. ఈ లైన్ లో కూడా చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను చూడండి. చెప్పాను కదా మీకైతే, ఇక్కడ గణేశుని చూసుకున్నట్టయితే హోల్సేల్ లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి చిన్న విగ్రహాలు. ఇది చాలా బాగుంది, పెయింటింగ్ కూడా ఎంత నీట్ గా ఫినిషింగ్ ఉన్నదో కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది కదా ఫినిషింగ్ వర్క్ కూడా, చాలా బాగుంది పెయింటింగ్ వర్క్ కూడా చూడండి. నాకు చాలా బాగా నచ్చింది. చిన్న విగ్రహాలలో మాత్రం ఎంత బాగుందో విగ్రహము. ఈ లైన్ లో చూసుకోవచ్చు, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే, ఇప్పుడు హోల్సేల్ లో మీరు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు కాల్ చేయొచ్చు. మీకు లొకేషన్ కూడా అయితే మాత్రం నేనైతే చూపెట్టడం జరిగింది. చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు కూడా, చాలా బాగున్నాయి చూడండి హోల్సేల్ లో కూడా. అండ్ అలానే ఇక్కడ ఇంకా పెయింటింగ్ కాలేదు. ఇక్కడ లాల్ బాద్షా రాజా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు క్యూట్ గణేష్. చూసింది కదా బాల్ గణేష్ కూడా. ఇంకా చాలా విగ్రహాలు మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మాత్రం ఒకసారి కాల్ చేయండి. ఇప్పుడు చూసుకో ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయినాక ఏంటంటే ఈ విధంగా అయితే మాత్రం వీళ్ళు కవర్లు అయితే వేసి పెడతారు, చూసుకోవచ్చు. అండ్ అలానే ఈ పెయింటింగ్ వర్క్ చూసుకున్నట్టయితే మన సోలాపూర్ నుంచి అయితే రావడం జరిగింది. వీళ్ళు సోలాపూర్ పెయింటర్స్ మొత్తము. ఈ కలర్ కూడా అక్కడనే ఎంత బాగుంది చూడండి, పెయింటింగ్ వర్క్ కూడా. చూసింది కదా, అంటే ఇంకా కొన్ని విగ్రహాలకి ఏంటంటే కలరింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. నేను చూపిస్తాను అది కూడా మీకు. చూసింది కదా, ఇంకా కలరింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు. మన ముంబైలో చాలా ఫేమస్ అయిన గణేష్ మన లాల్ బాద్షా రాజా చూడండి. ఇంకా చాలా ఇవన్నీ చిన్న విగ్రహాలే, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. పోయి చూద్దాము. ఇంకో మోడల్ విగ్రహం చూసినట్టయితే ఫస్ట్ గా హైట్. వీటికి ఏంటంటే ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఈ హైట్ చూసుకున్నట్టయితే 8 to 9 feet అయితే ఉండడం జరిగింది చూడండి. గణేశుడు ఈ రథం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. మన నందీశ్వరుడు చూసిన రథాన్ని లాక్కుంటూ ఉండడం జరిగింది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మూషికుడు, గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే మూషికుడు ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఈగల్. ఈ లైన్ లో చూసుకుంటే సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్ గా హైట్ ఒక 4 to 5 feet అయితే ఉండడం జరిగింది. పగడి పెట్టుకొని అయితే కూర్చొని మంచిగా కాలు మీద కాలు తీసుకొని ఆరాంగా గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, మంచిగా ఇట్లా ఒరిగి కూర్చొని ఉండడం జరిగింది. ఎంత బాగుందో. అప్డేట్ ఇస్తాను మీకు, మన కలరింగ్ వర్క్ అయినాక కూడా మీకు అయితే అప్డేట్ ఇస్తాను. ఒకసారి చూసుకోవచ్చు. ఈ లైన్ లో సేమ్ మోడల్ విగ్రహాలు ఇవన్నీ. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 4 to 5 feet చూడండి. చూసింది కదా, బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉండడం జరిగింది. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్. చూసింది కదా. అండ్ ఒక చేతిలో లడ్డు, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో పారస్. ఈ లైన్ లో సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్. ఈ హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet ఉండడం జరుగుతుంది. గణేష్ వచ్చేసి బాల్ గణేష్. చూసింది కదా బాల్ గణేష్. ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇప్పుడైతే మాత్రం 2026 లో మాత్రం సూపర్ ట్రెండింగ్ అయితే కావడం జరుగుతుంది. ఫటాఫటా అని బుకింగ్ అయితే అయిపోతానే అంట. నేను అయితే చెట్లలో అడిగిన అన్నిటికన్నా మోడల్ బాల్ గణేష్ ట్రెండింగ్ కావడం జరిగిందన్న. చాలా బ్రహ్మాండంగా అయితే మాత్రం విగ్రహాలు అయితే అమ్ముడుపోతున్నాయి అని చెప్పిండ్రు. ఫాస్ట్ గా కూడా బుకింగ్ అవుతుందంట. ఇంకా చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య చూడండి ఇంత భారీగా, ఈ హైట్ లో ఇంత భారీగా అయితే మాత్రం బొజ్జ గణపయ్య ఉన్నాడు చూడండి. చూసింది కదా హైట్ చెప్పలే కదా, హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet.
చాలా బాగున్నాయి. బుజ్జ గణపయ్య ఎంత భారీగా ఉన్నదో, ఆ చెవులలో కూడా చూడండి ఎంత మంచి డిజైనింగ్. మొత్తం ఆభరణాలతో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్న సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది సింహాసనం పైన. ముసుగు చూసుకున్నట్లయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ ఇక చూడండి పంచ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది పంచ. ఒక చేయి వచ్చేసి లడ్డు చేయి, ఒక చేయి ఆశీర్వాదం. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో మన చక్రం అయితే ఉండడం జరిగింది చూసి కదా. అలానే వెంకటేశ్వర స్వామి వారు అయితే కిరీటానికి అయితే ఉండడం జరిగింది చూసింది కదా. బొట్టు చూసుకున్నట్టయితే ఓం స్వస్తిక్ చూసిన డిజైనింగ్ వర్క్ కూడా ఎంత బాగున్నదో. ఈ లైన్ లో సేమ్ మోడల్ విగ్రహాలు అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు ఇంతకుముందు అయితే నేను చూపించా, మళ్ళీ ఒక్కసారి అయితే చూసుకోండి. ఈ లైన్ లో మాత్రం సేమ్ మోడల్ విగ్రహాలు చూసింది కదా. ఇంకా లోపల పోయి చూద్దాం ఇంకేమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏంటిది. కానీ కొంచెం నా వీడియోని స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, చూడండి. ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన హైట్ ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet అయితే ఉండడం జరిగింది. ఈ 5 to 6 feet అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది కదా. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోవడం జరిగింది. సింహాసనానికి ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలిఫెంట్స్ అండ్ సింహాసనం పైన పిల్లోస్ మహారాజా స్టైల్లో అయితే కూర్చొని అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూడండి ఏ విగ్రహానికి కూడా చూసుకున్నట్టయితే మా కండువ చూడండి, కండువ చూడండి ఎంత బాగుందో. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే సూర్యప్రభావం చూసింది కదా. ఒక చేతిలో శంఖం, ఒక చెయ్యి ఆశీర్వాదం చెయ్యి, బ్యాక్ సైడ్ లడ్డు చెయ్యి ఉండడం జరిగింది చూసుకోవచ్చు. ఈ లైన్ లో సేమ్ మోడల్ విగ్రహాలు అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet, ఒక 9 to 10 feet అయితే ఉండడం జరిగింది. ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. బ్యాక్గ్రౌండ్ లో డిజైనింగ్ వర్క్ ఆర్ట్స్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ అండ్ సింహాసనానికి ఫ్రంట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలిఫెంట్స్ అండ్ పిల్లో కూడా ఎంత బాగుందో చూడండి. పిల్లో కూడా బ్యాక్గ్రౌండ్ లో కూడా గణేశునికి ఎలిఫెంట్ ఫేస్ అయితే ఉండడం జరిగింది చూసింది కదా. మహారాజా స్టైల్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు చూసింది కదా. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు ఒకటి సూర్య భగవాన్, హనుమాన్ గద ఇట్లయితే ఉండడం జరిగింది చూడండి చూసింది కదా. ఈ లైన్ లో సేమ్ మోడల్ విగ్రహాలు చూద్దాం. ఇంకా ఏమన్నా మోడల్స్ ఉంటే మాత్రం చూపిస్తాం. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు అయితే చూపించడం జరిగింది. అండ్ అలాగే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇది లొకేషన్ కూడా మీకు వీడియో రూపంలో చూపించాను. వీడియో రూపంలోనే కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది కదా. కొంచెం ఫాస్ట్గా కూడా బుకింగ్ అవుతున్నాయంట. మీరు కూడా ఫాస్ట్గా వచ్చి మాత్రం బుక్ అయితే చేసేసుకోండి ఓకేనా. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.